నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. కేంద్రం నుండి భారీగా నిధులు కేటాయిస్తున్నాం. అభివృద్ధి పనుల శంకుస్థాపనలో బండి సంజయ్. దొడ్డి కొమ్రయ్య వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు, ఘన నివాళులు అర్పించిన పలువురు ప్రముఖులు. మహిళా బంగారం చోరీ కేసులో నిందితుడి అరెస్ట్. వివరాలు వెల్లడించిన సిపి గౌసాలం. అర్బన్ బ్యాంక్ పాలకవర్గం రద్దు, వరంగల్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు. ఇక వార్తలోని వివరాలు. కరీంనగర్ అభివృద్ధికి భారీగా కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నగరంలోని 49వ డివిజన్ సంతోషి నగర్లో మేయర్ కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్లతో కలిసి పర్యటించారు. సంతోషి మాత రోడ్లో మున్సిపల్ సాధారణ నిధులు 41 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సంతోష్ నగర్లోని సంతోషి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ పనిచేస్తోందని మేయర్ కులగాని శ్రీనివాస్ అన్నారు. భారీగా నిధులు కేటాయించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ తో పాటు మేయర్ కులగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, 49వ డివిజన్ కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్, బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, బీజేపీ శ్రేణులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని 49వ డివిజన్లో సీసీ రోడ్, సీసీ డ్రైన్కి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా స్థానిక కార్పొరేటర్ ఎన్ఎం లక్ష్మీ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనిలో ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారు, కమిషనర్ గారు మళ్ళా ప్రఫుల్ దేశాయ్ గారు, స్థానిక కార్పొరేటర్ మరియు కార్పొరేటర్లందరూ ఇలా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది గత 3 సంవత్సరాలుగా ఇక్కడ రోడ్డు తవ్వి వదిలేసిన పరిస్థితులలో మా స్థానిక కార్పొరేటర్ గారు ఈ సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రజలు సుధా చాలా ఇబ్బందులకు గురయ్యారు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఒక నెల రోజుల లోపలనే దీన్ని ఎస్టిమేషన్ వేసి మున్సిపల్ సాధారణ నిధుల నుండి 41 లక్షల రూపాయల నిధులతోని ఈ కార్యక్రమాన్ని, భూమి పూజ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. త్వరలోనే ఈ రోడ్ని, సీసీ రోడ్ను, డ్రైనేజీని పూర్తి చేసి ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమ్రయ్య వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని పలు పార్టీలు, కుల సంఘాలు, అధికారుల ఆధ్వర్యంలో కొమ్రయ్య విగ్రహం, చిత్రపటాలకు నివాళులర్పించారు. కొమ్రయ్య బాటలో యువత ముందుకు నడవాలని పలువురు ప్రముఖులు సూచించారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో దొడ్డి కొమ్రయ్య 80వ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగర సిపిఐ సమితి ఆధ్వర్యంలో దొడ్డి కొమ్రయ్య చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలు దొరల ఆగడాలను అరికట్టిన దొడ్డి కొమ్రయ్య తెగువ నేటి తెలంగాణ యువతరానికి స్ఫూర్తిదాయకమని జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లో దొడ్డి కొమ్రయ్య విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కటకరెడ్డి బుచ్చన్న యాదవ్, బీర్ల పద్మ, మచ్చా రమేష్, బూడిద సదాశివ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమ్రయ్య గారి 80వ వర్ధంతి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు తెలంగాణను విముక్తి చేయడానికి దొడ్డి కొమ్రయ్య గారు ప్రాణత్యాగం చేయడం జరిగింది. వారి ఆశయ సాధనకు మనందరం ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. ఆ పోరాట పటిమతో ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అయితే దొడ్డి కొమ్రయ్య గారు ఏ ఆశయ సాధనకైతే ఆ రోజు ప్రాణాలు అర్పించారో
ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటికీ ఆ ఆశయాలు పూర్తిగా నెరవేరలేదు. కరీంనగర్లోని సిపిఎం కార్యాలయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. నగరంలోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో జిల్లా సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తన నెత్తురుతో నేలతల్లికి రక్తతిలకం దిద్ది పోరుశంఖం పూరించిన ధీరుడు దొడ్డి కొమరయ్య అని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. ఆయన ఆశయ స్ఫూర్తితో జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాల పక్షాన రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునోటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, నరేష్ పటేల్, నాయకులు రాయకంటి శ్రీనివాస్, పుల్లల్ల మల్లయ్య, గజ్జల శ్రీకాంత్, కె అరవింద్, శివ, లక్ష్మి, మానస, ఆకాష్, సందేశ్ పాల్గొన్నారు. ఆనాడు సాగినటువంటి విరోచితమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూనడం జరిగింది. 1946 జూలై 4న విష్ణూర్ దేశముఖ్ గడి ముందు జరుగుతున్నటువంటి ప్రదర్శనలో అగ్రభాగాన ఉన్నటువంటి దొడ్డి కొమరయ్యను దొరగుండాలు తుపాకీ పేల్చడం ద్వారా తొలి అమరుడయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా దొడ్డి కొమరయ్య అమరత్వంతో పేద ప్రజలందరూ సంఘటితమై ఆనాటి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మానకొండూరుతో పాటు మండల పరిధిలోని అన్నారం, పచ్చనూరు గ్రామాలలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాలను ఆయన ప్రారంభించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి రేషన్ సరుకులు సకాలంలో అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నాణ్యమైన సరుకులు అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి బోదేలు, వైస్ చైర్మన్ రామిని తిరుమల్ రెడ్డి, సర్పంచ్లు బుర్రా శ్రీధర్ గౌడ్, బుట్ల స్వరూప, కిషన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో ఇటీవల మహిళను తోసేసి బంగారం చోరీ చేసిన స్థలాన్ని సిపి గౌసాలం పరిశీలించారు. కిసాన్ నగర్ కు చెందిన లక్ష్మిని బెదిరించి బంగారం దోచుకొని బావిలో తోసేసిన విషయం తెలిసిందే. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి విచారిస్తున్నామని వెల్లడించారు. నిందితుడు ఉద్దేశపూర్వకంగానే ఈ నేరానికి పాల్పడినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. గతంలో ఇదే తరహాలో ఒక మహిళను కూలి పని ఉందని నమ్మించి బంగారం లాక్కొని గదిలో బంధించిన ఘటనలో కూడా నిందితుడి ప్రమేయం ఉన్నట్లుగా వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వహించి విచారణ చర్యలు చేపడతామని సిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపి గౌస్ ఆలంతో పాటు ఏసీపీ వెంకటస్వామి, 3 టౌన్ సిఐ తిరుమల్, 1 టౌన్ సిఐ రామచంద్రరావు, తిమ్మాపూర్ సిఐ బొల్లం రమేష్, ఎల్ఎండి ఎస్ఐ సయ్యద్ అన్వర్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ముస్తులాపూర్ గ్రామం తిమ్మాపూర్ మండలంలో సీనియర్ క్రైమ్ దగ్గర వచ్చాము. ఒక రోజు ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు మన కరీంనగర్ టౌన్ 3 టౌన్ రిజిస్టర్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ పక్కన ఉన్న బావిలో వన్ లేడీ వాజ్ ఫౌండ్ అలైవ్. ఇప్పుడున్న అగ్రికల్చర్ ఫీల్డ్ హీ హెల్డ్ హర్ ఇన్ కమింగ్ అవుట్. ఆమె స్టేట్మెంట్ ప్రకారం సేమ్ ఆ లేడీ గురించి మిస్సింగ్ కేసు అంటే ఆమె స్టేట్మెంట్ ప్రకారం వన్ స్ట్రేంజర్ పర్సన్, అన్నోన్ పర్సన్ అది పని ఇవ్వడానికి లేబర్ అడ్డా దగ్గర మీ దగ్గర వచ్చారు. ర్యాపిడో బైక్లో తీసుకెళ్ళారు. అక్కడ నుంచి మళ్ళీ స్వయంగా అతను తిమ్మాపూర్ స్టేజ్ దగ్గర ర్యాపిడో బైక్ డ్రాప్ చేసి అక్కడ నుంచి స్వయంగా సొంత బైక్లో ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇది ప్రిటెక్స్ట్ ఆఫ్ గివింగ్ సమ్ వర్క్. ఇక్కడ వచ్చిన తర్వాత
he robbed her of gold jewelry, 5 gram gold. ఆ తర్వాత with intention to kill. అర్బన్ బ్యాంక్ పాలక వర్గాన్ని రద్దు చేస్తూ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వడం కరీంనగర్లో చర్చనీయాంశమైంది. మాజీ చైర్మన్ పిటిషన్ దాఖలు చేయగా వరంగల్ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ ఈ తీర్పు ఇవ్వడంతో పెనుదుమారం రేగుతోంది. నూతన పాలక వర్గం బాధ్యతల నుండి తప్పుకోవాలని పేర్కొంది. అర్బన్ బ్యాంక్ పంచాయతీపై మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ పిటిషన్ పై స్పందించిన వరంగల్ ట్రిబ్యునల్ ఎన్నికలకు ముందు ఉన్న కమిటీని కొనసాగించాలని ఉత్తర్వులను జారీ చేసింది. 2025 నవంబర్ 1న జరిగిన బ్యాంకు పాలకవర్గ ఎన్నికల్లో నిబంధనలను ఉల్లంఘించారని, రిజర్వేషన్ పాటించలేదని, గుర్తుల కేటాయింపు సరిగ్గా జరగలేదంటూ మాజీ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి, కమిటీ సభ్యులు కోఆపరేటివ్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ చైర్మన్ నారాయణ బాబు జూలై 1న ప్రస్తుత పాలకవర్గ ఎన్నికల ఫలితాలపై స్టే విధిస్తూ అంతకుముందు ఉన్న పర్సన్ ఇన్ఛార్జ్ కమిటీనే కొనసాగించాలని తీర్పునిచ్చారు. ప్రస్తుత పాలకవర్గ ఎన్నికలపై వస్తున్న తీర్పులు బ్యాంకులో కలకలం రేపుతున్నాయి. ఎన్నికలపై కోర్టును ఆశ్రయించిన మాజీ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి న్యాయం తప్పకుండా గెలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగబోవని గడ్డం విలాసరెడ్డి తెలిపారు. 8 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించారనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించారని స్పష్టం చేశారు. జనరల్ బాడీ మీటింగ్ నడిపించలేకపోయారని, మార్చి 31 లోపల జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించకపోతే రద్దు అయ్యేలా చట్టంలో ఉందని తెలిపారు. కాగా మరోవైపు ఈ తాజా పరిణామాలపై చైర్మన్ కర్ర రాజశేఖర్ ను మైత్రి ఛానల్ ప్రతినిధులు సంప్రదించగా వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. మరియు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ సంబంధించిన ఖాతాదారులకు, మెంబర్లకు అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, బ్యాంకుకు ఎలాంటి నష్టం జరగదు. బ్యాంకు 85 కోట్ల నుండి 100 కోట్లతో నడుస్తుంది. కానీ కొంతమంది చీడపురుగుల వల్ల ఎలక్షన్ ప్రాసెస్ తప్పిపోయింది తప్పితే బ్యాంకు రోజువారీ వ్యవహారాల్లో ఎలాంటి అభద్రతా భావం పడవద్దని బ్యాంకు కస్టమర్లకు, బ్యాంకు మిత్రులకు అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను డీసీఓ గారికి క్లియర్గా చెప్పాను, నేను పిఎస్సి చైర్మన్గా క్లియర్గా చెప్పాను, బోగస్ సభ్యతలు పోలేదు సార్ అని చెప్పినప్పటికీ నా మాట వినకుండా తనే షో చేశాడు. ఓటర్ లిస్ట్ షో చేయడానికి డీసీఓ గారికి ఎలాంటి అర్హత లేదు, అయినా తను చేశాడు. నేనైతే ఏదైతే ఇచ్చానో, నేను ఐసీఐ చైర్మన్గా, అప్పుడున్న చైర్మన్గా ఏ ప్రొసీజర్ ప్రకారం చేయమని ఇచ్చానో ఆ ప్రొసీజర్ ప్రకారం ఎన్నికలు చేయలేదు కనుకనే నేను ట్రిబ్యునల్లో కేసు వేయాల్సి వచ్చింది. బ్యాంకు బయలాను ఉల్లంఘిస్తూ, యాక్ట్ను ఉల్లంఘిస్తూ ఎలక్షన్ చేసింది కాబట్టి నేను ఈరోజు కోర్టును ఆశ్రయించవలసి వచ్చింది. మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారు. పలు ఆలయాలలో దేవాలయ కమిటీ ప్రతినిధులు కొత్త జయపాల్ రెడ్డి కుటుంబీకులకు ఘన స్వాగతం పలికారు. ఆయా ఆలయాల అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. మొదటగా గన్నేరువరం మండలం ఖాసింపేట మానసాదేవి ఆలయానికి విచ్చేగా ఆలయ కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సత్కరించి ఆశీస్సులు అందజేశారు. తదనంతరం గన్నేరువరం మండలంలోని పారువెల్లా గ్రామంలోని లక్ష్మీ గణపతి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కొత్త జయపాల్ రెడ్డి కుటుంబీకులకి ఘన స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. చివరగా మైలారం గ్రామానికి చేరుకున్న కొత్త జయపాల్ రెడ్డి కుటుంబీకులు గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తి చేశారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ చైర్మన్ వరాల పరశురాములు కొత్త జయపాల్ రెడ్డిని సాల్వాతో సత్కరించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి, కుటుంబీకులతో పాటు తోట కోటేశ్వర్, జక్కనపల్లి సత్తయ్య, వరాల సతీష్, నూకల గంగరాజు, తోట ప్రశాంత్, రాజు, ఒగ్గు కళాకారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డ ఘటన చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న టిప్పర్ లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో దాన్ని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా బస్సులో ఉన్న సుమారు 60 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేములవాడ నుంచి కరీంనగర్కు వెళ్తూ ఉండగా కమాన్పూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా కండక్టర్ తెలిపారు. ఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర టీఎన్జీఓస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు. నగరంలోని టీఎన్జీఓస్ భవన్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిలోని ఉత్తమ విధానాలను తెలంగాణలో అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని తెలిపారు. ఎంప్లాయీ హెల్త్ ట్రస్ట్ నిర్వహణ పూర్తిగా పారదర్శకంగా ఉండేలా సమర్థులైన ప్రభుత్వ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పీఆర్సీ, డిఏల అంశాలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కేంద్ర సంఘం నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మిందర్ సింగ్, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, సుమంతరావు, ఉద్యోగ సంఘాల నాయకులు, జేఏసీ ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలాసార్లు మా మనం ఎప్పుడు పోయినా మన ఉద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా మా రిటైర్డ్ ఉద్యోగులకైతే పరిచయాలు చేయాల్సిన ఇబ్బంది కనీసం బతుకున్నప్పుడన్నా చూడవలసిన డబ్బులు చూడవలసిన బాధ్యత. అలాగే పీఆర్సీ తప్పనిసరి చేసుకోమన్న గతంలో పీఆర్సీ వస్తుందా రాదా బదులు వేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు పీఆర్సీ నివేదిక తీసుకొచ్చి దానిలోనే పీఆర్సీ రిపోర్ట్ దేశ ఔన్నత్యాన్ని పలు దిశలా చాటి చెప్పిన యువ కిషోరం స్వామి వివేకానందుడని రామడుగు మండలం తహసీల్దార్ దాసరి రాజమల్లు అన్నారు. జాతీయ యువజన అవార్డు గ్రహీత అలువాల విష్ణు ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర ఎక్స్ రోడ్డు వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివేకానందుడి విగ్రహానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువకులు హాజరై నివాళులర్పించారు. యువత సన్మార్గంలో ప్రయాణించాలని తహసీల్దార్ కోరారు. యువజన సంఘాల బలోపేతానికి కృషి చేస్తూ స్వామి వివేకానంద జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం గౌరవ అధ్యక్షులు ఉప్పుల అంజనీ ప్రసాద్, రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజీ హరీష్, రేవెల్లి గ్రామ సర్పంచ్ బందారపు అజయ్ కుమార్ గౌడ్, సర్పంచ్ శనిగరప అంజన్ కుమార్, ఎంపీడీఓ సంఖ్య రాజేశ్వరి, ఏపీఎం జ్యోతి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల నుస్తులాపూర్ సహకార సంఘం అధ్యక్షులు డైరెక్టర్ను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రకటించారు. నుస్తులాపూర్ సహకార సంఘం అధ్యక్షులుగా మొగిలిపాలెం గ్రామానికి చెందిన మోరపల్లి రమణారెడ్డి, పోరండ్ల సహకార సంఘం అధ్యక్షులుగా అలగనూరుకు చెందిన గోపు మల్లారెడ్డిలను నియమించారు. తమ కార్యాలయాలలో అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని నూతన పాలకవర్గం తెలిపింది. సహకార సంఘాలు రైతుల కోసమే పనిచేస్తాయని చెప్పారు. రైతుల అవసరాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సహకరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి, మంత్రి తుమ్మల, సీఎం రేవంత్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓలు ఆంజనేయులు, శ్రీనివాస్, మండల అధ్యక్షులు బండారి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, పొన్నాల చిరంజీవి, ఎస్ఎల్ గౌడ్, దావు సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, భూదారపు శ్రీనివాస్, బండారిపల్లి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాపూర్ సింగిల్ విండో చైర్మన్గా నన్ను నియమింపబడిన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి అలాగే మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ అన్న గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, మరియు ముఖ్యంగా మన గౌరవనీయులు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ చైర్మన్, మానకొండూరు శాసనసభ్యులు, నా పితృ సమానమైనటువంటి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈరోజు మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమంతా మా పాలకవర్గం అంతా కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈ పిఎస్సి చైర్మన్గా మనం నియమించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వ్యవసాయ శాఖ మంత్రి, మా జిల్లా మంత్రివర్యులు, ముఖ్యంగా మా మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము మా పాలకవర్గం ఇంకా అభివృద్ధి పదంలో మా ఎమ్మెల్యే సహకారంతో దీన్ని ముందుగా అభివృద్ధి పదంలో తీసుకుపోతామని. గ్రామ అభివృద్ధికి 6 కోట్ల నిధులు కేటాయించడంతో హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ వద్ద కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు బండారి రమేష్, సొసైటీ అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని నాయకులు అన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మహిళా సంఘం భవనాలు ఏర్పాటు చేశామని చెప్పారు. నుస్తులాపూర్ గ్రామానికి కేటాయించిన 6 కోట్ల నిధులతో సీసీ రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులు, డ్రైనేజీ పనులు పూర్తి చేశామని తెలిపారు. మరియు సీతక్క గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి మా ఊరికి 6 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు మరియు తార్ రోడ్డు గురించి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన సందర్భంగా వారికి పేరున ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారికి దగ్గరుండి సీతక్క దగ్గర తీసుకుపోయి 6 కోట్ల రూపాయలు నుస్తులాపూర్కు శాంక్షన్ ఇచ్చినందుకు వారికి మరొకసారి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఊరు ఎప్పుడు మీకు రుణపడి ఉంటానని, మా ఊరు అభివృద్ధిలో భాగంగా మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు నిరంతరం కృషి చేస్తున్నాడు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ వచ్చిన సందర్భంగా మరియు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, అందరి మంత్రులకు, మాకు రమణారెడ్డి ఇంకా ఎదగాలని, పదవులు ఇంకా సాధించాలని కోరుకుంటూ నిధులు కేటాయించిన సీతక్క గారికి మరియు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మంత్రులకు అందరికీ పాలాభిషేకం చేయడం జరిగింది. మహిళ ఒంటిపై బంగారం చోరీ చేసి బావిలోకి తోసివేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్లోని కిసాన్ నగర్ కు చెందిన లక్ష్మి అనే మహిళను కూలి పని ఉంది అంటూ తీసుకుని వెళ్లి బెదిరించి బావిలోకి తోసేసి బంగారు ఆభరణాలను ఓ యువకుడు చోరీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇట్టి కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్లో సిపి గౌసాల మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ఆన్లైన్ గేమ్లో భారీగా నష్టపోయి అప్పుల ఒత్తిడితో మహిళను కిడ్నాప్ చేశాడని సిపి అన్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన దినేష్ రెడ్డి డిఐయు, WIN, జియో లాటరీ వంటి ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి సుమారు 4 లక్షలు నష్టపోయాడని చెప్పారు. అదనంగా పలు లోన్ యాప్ల ద్వారా అప్పులు తీసుకుని అవి చెల్లించేందుకు ఈ నేరానికి పథకం రచించాడని తెలిపారు. ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, సెల్ ఫోన్ విశ్లేషణ, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా నిందితుడిని మార్కెట్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడి వద్ద నుండి మొబైల్ ఫోన్, బాధితురాలి మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్, 5,000 రూపాయల నగదు, 20 గ్రాముల వెండి మట్టెలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు రామచంద్రరావు, తిరుమల్ గౌడ్, ఎస్ఐలు సుమన్, చేరాలు, భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్, పోలీస్ కానిస్టేబుల్స్ లక్ష్మీపతి, రాజ్ కుమార్, ప్రశాంత్లను సిపి ప్రత్యేకంగా అభినందించారు. సో
సో ఈ కేసులో చూస్తే ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అడిక్షన్ వల్ల అక్యూజ్డ్కి ఫైనాన్షియల్ ప్రాబ్లం జరిగింది. అది సాల్వ్ చేయడానికి అతను చాలామందితో క్రెడిట్ తీసుకున్నారు, ఇన్స్టెంట్ లోన్ అప్లికేషన్లో లోన్ కూడా తీసుకున్నారు. దీనివల్ల కూడా క్రెడిటర్స్ వల్ల అతనికి హెరాస్మెంట్ జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ కూడా ఇతను బెదిరించారు. అండ్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్ హీ రిసార్టెడ్ టు సచ్ హీనస్ ఆఫెన్స్. కానీ దీంట్లో పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. పిల్లల యాక్టివిటీ మీద సర్వేలెన్స్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు డబ్బు ఇస్తున్నారు, డబ్బుకి ఏం చేస్తున్నారు. ఈ కేసులో ఇతను స్టూడెంట్ ఉన్నారు, ఇతనికి సెల్ఫ్గా ఫైనాన్షియల్ సోర్స్ ఏం లేదు, పేరెంట్స్ ఇస్తారు. సో పేరెంట్స్ బాధ్యత ఇంపార్టెంట్. దీంట్లో మీ పిల్లల మీద వాళ్ళ యాక్టివిటీ మీద మీరు ఫోకస్ ఉండాలి. ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్లో ఉన్నారా, బ్యాడ్ ఫ్రెండ్షిప్ గ్రూప్లో ఉన్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా, లేకపోతే ఇట్లా చూడండి మొబైల్ ఫోన్లో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అడిక్షన్ ఏమైనా ఉందా, అనవసరంగా డబ్బు పడుతున్నారా, ఏమైనా బిహేవియర్లో ఏమైనా చేంజ్ ఉందా. ఈ కేసులతో డైరెక్ట్ పేరెంట్స్ కూడా బెదిరించారు, హెరాస్ చేశారు. ఈ టైప్ ఆఫ్ కేసెస్లో ఇనిషియల్ స్టేజ్ ఉంటే కౌన్సిలింగ్ చేయాలి. మీ ఫ్యామిలీ ఉన్న ఎల్డర్ రిలేటివ్స్కి హెల్ప్ తీసుకోవాలి, ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి. యాజ్ అ లాస్ట్ రిసార్ట్ మీకు ఉంటే ఇది పాసిబుల్ లేదు, తను ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్, పోలీస్కి చెప్పాలి. ఒకసారి పోలీస్ కౌన్సిలింగ్ అయితే కూడా వాళ్ళకి భయం ఉంటుంది, పోలీస్ నోటీస్లో ఉంది కాబట్టి ఏం పెద్ద ఆఫెన్స్ చేయరు, మేము కూడా హెల్ప్ చేస్తాము. మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకులు కొణిజేటి రోషయ్య జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా జరిగాయి. నగరంలోని డీసీసీ కార్యాలయంలో రోషయ్య చిత్రపటానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్తో పాటు పలువురు కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలతో నివాళులర్పించారు. రోషయ్య నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతగానో అభివృద్ధి చెందిందని అంజన్ కుమార్ అన్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణల ద్వారా రాష్ట్రం ఆర్థికంగా దూసుకెళ్తోందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యుల అంజన్ కుమార్తో పాటు ఆర్జీఎస్ జిల్లా చైర్మన్ మడుపు మోహన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య గారి 93వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం లేకుండా అలహలీలగా బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని రికార్డు స్థాయిలో ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసినటువంటి రోషయ్య గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించి వారి సంస్కరణల ద్వారా మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి చెందిందని ఈరోజు వారిని కొనియాడుతూ తెలియజేయడం జరుగుతుంది. రోషయ్య గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో వారు బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకుపోయేదానికి అనేక మంది ముఖ్యమంత్రుల నాయకత్వంలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఫైనాన్స్ మాజీ మంత్రి రోషయ్య గారికి మరొక్కసారి వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కార్పొరేషన్. కరీంనగర్కు చెందిన పలువురు లయన్స్ క్లబ్ ప్రతినిధుల విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్కు హాజరు అయ్యేందుకు హాంకాంగ్లో పర్యటించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డిస్నీల్యాండ్ ప్రాంతాన్ని వీక్షించారు. అంతేకాకుండా ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ప్రపంచ దేశాల నుండి విచ్చేసిన ఉప గవర్నర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మోర భద్రేశం, పీడీజీ ఎన్వి రావు, మర్రిపల్లి మహేందర్, ఏనుగుర్తి రమేష్, రాజయ్య, రాజిరెడ్డి, వెంకటేశ్వరరావు, ప్రసాద్, రాజ్ గోపాల్, గోపాలరావు, ఎంఎల్ఎన్ రెడ్డి, పండిట్ పాల్గొన్నారు. New clubs in the next 40 days that you delivered 9 clubs. 9 clubs started in those last 40 days in the multiple districts of United States of America. Why will the other multiple districts not do it? It's all in the mindset. We started with the quick start program. నిరుపేదల అవసరాలకు తోడ్పాటును అందిస్తూ వాసవి ట్రస్ట్ తన సేవా గుణాన్ని చాటుకుంటోంది. కరీంనగర్లోని అశోక్ నగర్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని సేవా కార్యక్రమం చేపట్టారు. ఆలయంలో గణపతి భగవానునికి పల పంచామృత అభిషేకాన్ని అర్చకులు భక్తి శ్రద్ధలతో జరిపించారు. అనంతరం నిరుపేదలకు ప్రతి నెల అందించే ₹1,00,000 ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని ట్రస్ట్ సభ్యులు చేపట్టారు. వరుసగా 14వ నెల కావడం విశేషం. కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులకు ట్రస్ట్ ప్రతినిధులు స్వయంగా నగదును అందజేశారు. ఇటీవల ఐఎంఏ ద్వారా ప్రొఫెషనల్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న డాక్టర్ రఘురామ్ను ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్తో పాటు ట్రస్ట్ బాధ్యులు కాచం రాజేశ్వర్, పడకంటి శ్రీనివాస్, తొడుపునూరి దశరథం, పల్లెర్ల శ్రీనివాస్, పాల్తేపు శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, పాల్తేర్పు
మల్లికార్జున్, రాచమల్ల భద్రయ్య, తాటిపల్లి సుభాష్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు సంకటహర చతుర్థిని పురస్కరించుకొని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రతి నెల ₹1,00,000 నగదు వితరణ చేసే కార్యక్రమం ఇది 14వ నెల. ఈ 14వ నెల కూడా ₹1,00,000 నగదు వితరణ కార్యక్రమం చేసినాము. ఈ సంకటహర చతుర్థి రోజున మరి జూలై 1న డాక్టర్ డే సందర్భంగా అదేవిధంగా ఈ IMA నుంచి ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ అవార్డు అందుకున్నటువంటి ప్రముఖ వైద్యులు డాక్టర్ దారం రఘురామన్ గారిని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం లోపల మా ఆలయ అర్చకులు ఆశీర్వచనంతో పాటు వారిని ట్రస్ట్ ఆధ్వర్యం లోపల ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా లబ్ధిదారులకు ₹1,00,000 నగదు వితరణ లోపల వచ్చిన వారికి కూడా ఆ గణపతి భగవాన్ ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు లభించాలని మనసారా కోరుకుంటూ సంకటహర చతుర్థిని పురస్కరించుకొని స్థానిక అశోక్ నగర్లో కల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్యవర్గం అంతా కలిసి వారి అధ్యక్షులు చిటిమల్ల శ్రీనివాస్ గారు వారు కలిసి ₹1,00,000 అవసరమైన వారికి వితరణ చేయడం, ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. అవసరాన్ని గుర్తించి ఆర్థిక సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో కలిసికట్టుగా ఈ కార్యవర్గ సభ్యులు చేస్తున్న పని చాలా గొప్పది. దీంట్లో పాలు పంచుకున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమం ఇక ముందు కూడా కొనసాగాలని. తల్లిదండ్రుల పేరిట పురస్కారాలు అందించడం గొప్ప సంస్కృతి అని రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ అన్నారు. కరీంనగర్లోని ఫిలిం భవన్లో సమైక్య సాహితీ ఆధ్వర్యంలో తండ్రుల పేరిట అందజేస్తున్న విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాడిశెట్టి గోపాల్ సభకు అధ్యక్షత వహించగా నంది శ్రీనివాస్ రూపొందించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆచార్య రజనీశ్రీ నృత్య పురస్కారాన్ని రతన్ కుమార్ కు, డాక్టర్ దారం నాగభూషణం పురస్కారాన్ని రాజ్ కుమార్ కు, మాడిశెట్టి మల్లయ్య ఉపాధ్యాయ పురస్కారాన్ని ఎస్ రఘుకు, రావికంటి రామయ్య గుప్తా పురస్కారాన్ని చంద్రప్రతాప్ కు, సంపత్ కుమారాచార్య స్మారక సంగీత పురస్కారాన్ని నమిలికొండ వేణుగోపాల్ కు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గండ్ర లక్ష్మణరావు, BVN స్వామి, గాజుల రవీందర్ పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.